బుట్టలో బ్రేకింగ్ చూసాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టుల ఎన్కౌంటర్ పై అల్లూరు సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ లేఖ విడుదల చేశారు. ఈ ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అని లేఖలో వెల్లడించారు. నిరాయుధుడైన రాజేష్ ను పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపినట్లు లేఖ విడుదల చేశారు. ఇది ముమ్మాటికి పోలీసులు పిరికి పందె చర్యగా భావిస్తున్నామంటున్నారు. ఈ ఎన్కౌంటర్ కి స్థానిక బీఆర్ఎస్ పార్టీ లీడర్స్, ఎస్పీ, డీఎస్పీ, సీఐలు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఎన్కౌంటర్ పై అల్లూరు సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ లేఖ విడుదల చేశారు. ఈ ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అని లేఖలో వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అని ఈ యొక్క అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ ఒక లేఖనైతే విడుదల చేసినట్టు చూడొచ్చు. ఈ లేఖలో తెలంగాణ ఛత్తీస్గఢ్ పుట్టపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో దళ కమాండర్ రాజేష్, మరో దళ సభ్యుడు చనిపోయారని, ఒక తుపాకీ దొరికిందని చెబుతున్నటువంటి ఈ బూటకపు ఎన్కౌంటర్ అని ప్రజాస్వామ్యవాదులారా దీనిని ఖండించాలని చెప్పి మావోయిస్టులు అయితే పిలుపునిచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే కామ్రేడ్ రాజేష్ పార్టీ పనుల రీత్యా నిరాదాయుడై ఉన్నప్పుడు అంటే ఒక్కడే పుట్టపాడు గ్రామానికి వెళ్ళగా ఒకళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకొని చిత్రహింసలు పెట్టి ఆ రాజేష్ అనే వ్యక్తిని కాల్చి చంపి ఇది నిజమైన ఎన్కౌంటర్ నమ్మించడానికి తమతో పాటు తెచ్చుకున్న ఒక తుపాకీని పెట్టి అదే పుట్టపాడు గ్రామానికి చెందిన నందాల్ అనే ఒక ఆదివాసీ ఒక అమాయకుడిని కూడా కాల్చి హత్య చేశారని, ఒక నిరాయుధుడిని ఒక గ్రామస్తుడిని కాల్చి చంపిన ఎన్కౌంటర్ గా మార్చడానికి వీరు అంటే పోలీసు వారు ప్రయత్నిస్తున్నారని ఈ లేఖలో ఉన్నట్లయితే మనం గమనించవచ్చు. అయితే ఇది పోలీసుల పిరికి పంద చర్యగా ఈ ఘటనకు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, అదేవిధంగా జిల్లా ఎస్పీ, డిఎస్పీలు, సిఐలు ఈ హత్యకు పూర్తి బాధ్యత వహించాలని వారైతే డిమాండ్ చేసినట్లయితే మనం చూడొచ్చు. అయితే ఇదే లేఖలో మృతి చెందినటువంటి మావోయిస్టు రాజేష్ కు సంబంధించినటువంటి ప్రస్థానం అంటూ కూడా దాంట్లో ఈ యొక్క మావోయిస్టులు అయితే పేర్కొన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ విషయాలను పరిశీలించినట్లయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కంగాల గ్రామంలో 26 సంవత్సరాల క్రితం ఒక నిరుపేద కుటుంబంలో ఈ రాజేష్ పుట్టినట్లు, అంటే ఆయన 19వ ఏటలోనే ఉద్యమంలో చేరి 2016 నుంచి 2022 వరకు అక్టోబర్ వరకు కూడా చెర్ల ఎల్ఓఎస్ సభ్యునిగా, 2020లో అక్టోబర్ చెర్ల ఎల్ఓఎస్ కమాండర్ గా ప్రమోట్ అయినట్లుగా కూడా ఈ లేఖలు అయితే తెలిపినట్లు చూడొచ్చు వరుణ్. థ్యాంక్ యూ నవీన్.